సృష్టికర్త మనుషుడిగా మారి అమ్మ కడుపులో పప్పున్నాడు. నిజంగా కదా? సృష్టికర్తను గర్భాన మోసే ధన్యత స్త్రీకి లభించింది, పురుషుడికి దొరకలా ఛాన్స్. దేవునికి స్తోత్రం. సృష్టికర్తను తన కడుపును మోసే భాగ్యం అమ్మకు లభించింది. మాతృ గర్భమందు చేరి ఆటలు ఆడే సృష్టికర్త యొక్క ఆటను మరియమ్మ స్పర్శించింది. ఆటలు ఆడే మనందరం అమ్మ కడుపులో ఉండి తన్ని ఆళ్ళతో చేతులతో కదిలినప్పుడు ఆ కదలిక అమ్మకు తెలుస్తుంది, ఎక్కువ స్త్రీలకు తెలుస్తుంది కదా. కడుపులో బిడ్డ కదలిక మధురానుభూతి తల్లికి, అవునా? ఆ ధన్యత సృష్టికర్త కదలికల్ని మరియ మోసింది. అందుకే ధన్యురాలు నీవు అన్నాడు. ఏంటంటే అసలు ఈ విశ్వమంతటిని నిర్మించిన వాడు, కాలమే లేనివాడు, కాలంలో చేరటం, సృష్టికర్త అయినవాడు సృష్టిగా మారటం, అంత తగ్గించుకొని అమ్మ కడుపులో పబ్బవటం, ఆటలాడటం చెప్తుంది అది. అంబస్య పారే భువనస్య మధ్య కస్య పృష్ఠే మహతో మహీయా శుక్రేణ జ్యోతిర్గుంక్షి సామను ప్రవిష్టః ప్రజాపతిశ్చరతి గర్భే అంతః ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. మానవుని పాపానికి పరిహారముగా ఒక పశువుని వధించి 2 విషయాల్లో మానవులకు మేలు చేసి దేవుడు ఆదిలోనే తాను ఎలా భూమి మీదకి వస్తాడో మానవ పాప పరిహారార్థం. ఇప్పుడు ఒక కుటుంబం ఉందండి, కుటుంబం అంతటికి కలిపి ఒక పశువును వధిస్తారు. మాకు ఆచారం ఉండింది, మేము చేసే జాతరలలో ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఒక పొట్టేళ్ళని తీసుకొని దేవర దగ్గరికి వెళ్తాం. వెళ్ళి మా అందరి కుటుంబానికి బదులు దాన్ని వేస్తాం. అంటే అర్థం ఏంటంటే దీని రక్తాన్ని చూసి మమ్మల్ని విడిచిపెట్టు దేవుడా అని. అంటే కుటుంబం అంతటికి కలిపి ఒక పశువు, ఓకేనా? మనందరం ఎవరికి వాళ్ళం ఫ్యామిలీస్, మనందరం సపరేట్ కుటుంబాలు. అయితే ఇప్పుడు మనందరము కలిపి దేవుని కుటుంబం. ఈ కుటుంబాలన్నీ కలిపి ఎవరి కుటుంబం? ఇప్పుడు ఇప్పుడు మా కుటుంబానికి ఇప్పుడు 4 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు, వాళ్ళ పిల్లలు మొత్తం ఇప్పుడు జస్ట్ మా ఫ్యామిలీని పిలిస్తేనే ఒక 50-60 మంది కూర్చుంటారు. జస్ట్ కుటుంబం. మా నాన్న అమ్మ ఇద్దరి ద్వారా వచ్చిన సంతానం, వారి సంతానం, ఆ పిల్ల సరుకు, పెద్ద సరుకు మొత్తం అందరిని కూర్చోబెట్టామంటే ఒక 50-60 మంది అవుతారు. అదే ఒక పెద్ద కూటమి అయింది మాకు ఇంక బయట ఎవరు రావాల్సిన అవసరం. ఫ్యామిలీ కూర్చుంటేనే కూటమి అయిపోయింది. ఇంకెవరిని పిలుచుకునే అవసరం లేదు. ఒక డేషా బిర్యానీ వండుకుంటే శుభ్రంగా హుష్పటాక్ అయిపోయింది. స్తోత్రం. ఇట్లాంటి కుటుంబాలు ఇప్పుడు ఫస్ట్ అది అంతా మా నాన్న కుటుంబం. మొదట 4 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. తర్వాత ఒక్కొక్కడు ఒక కుటుంబం అయ్యాం, అవునా? ఇప్పుడు 6 కదా, 6 కుటుంబాలు అయినాయి అనుకోండి. ఈ 6 కుటుంబాలు ఎవరి కుటుంబం? అట్లాగే ఈ భూమి మీద ఇన్ని కుటుంబాలుగా ఉన్న మనమందరము కలిసి అందరికి మూలం దేవుడు అయితే దేవుని కుటుంబం మనం. ఇప్పుడు ఈ మా కుటుంబాలన్నిటికీ పెద్ద ఎవరు? మా అయ్య. అట్లా ఈ టోటల్ భూమి మీద ఉన్న అన్ని కుటుంబాలకు పెద్ద ఎవరు? మొదట ఆదాం, మనిషిగా ఆదాం. ఇక ఆదాముతో సహా తీసుకుంటే దేవుడు. కాబట్టి భూమి మీద ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పశువు లెక్క. ఈ భూమి మీద ఉన్న అన్ని కుటుంబాలు కలిపి దేవుని కుటుంబం కనుక ఒక్క బలి పశువు సరిపోయిద్ది. చెప్పమంటే మళ్ళీ ఒకసారి జీవిత అర్థమైందన్న అంటే వదిలేస్తా. ఇప్పుడు కుటుంబానికి ఒక బలి పశువుని చేసి ఉంటారు, నేను కూడా చేశా. దేవుడా మా కుటుంబం అంతటికి బదులు ఇది ఒక పశువు అని అప్పచెప్పాను. ఇప్పుడు టోటల్గా భూమి మీద ఉన్నటువంటి అన్ని కుటుంబాలు కలిపి దేవుని ఒక్కటే కుటుంబం, దేవుని కుటుంబం. ఓకే, ఈ కుటుంబం మొత్తాన్ని కలిపి అన్ని ఒకటి సరిపోయింది. అందుకే ప్రపంచమంతటా ఉన్న అన్ని కుటుంబాలు దేవుని కుటుంబం గనక, దేవుని పిల్లలు గనక ఈ కుటుంబం అంతటికి కలిపి ఒక్కటే బలి పశువు. ఆ బలి పశువు పేరు నజరేయుడు యేసు. ఇలాగా మీ అందరి పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఇదిగో నా అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడు, నాలో ఒక భాగమై ఉన్న కుమారుడు మీకోసం వస్తాడు అనే దానికి సాదృశ్యంగా, ముంగురుతుగా. ఏమన్నా అర్థమైందా? సాదృశ్యము లేక ఉపమానము లేక ఎగ్జాంపుల్ లేక ముంగుర్తుగా కుటుంబానికి ప్రతిగా బలి పశువును అర్పించుట అనేది ఇశ్రాయేలుకు ఆచారం. ఇక్కడ కూడా పూర్వకాలంలో భారతదేశంలో ఉన్నటువంటి ద్రవిడులు, ఆర్యులు సైతం బలులు అర్పించారు.
అందులో వాళ్ళు చూపిస్తుంది కూడా ఏంటంటే పాప పరిహార్థము రక్తం చిందింపబడాలి, శిక్ష జరగాలి. మరి మనుషులకు పశువెట్ట సరిపోతుంది? మనుషులకు బదులు పశువెట్ట సరిపోతుంది? సరిపోదు. అందుకే మనుషుల కోసం మనిషే వస్తాడు. ఆ మనిషి ఎవరై ఉంటాడు? దేవనరుడై ఉంటాడు. అటు దేవుడై ఉంటాడు, ఇటు మానవుడై ఉంటాడు. భూమి మీదకి వచ్చినప్పుడు సంపూర్ణ మానవుడు, రాకముందు దేవుడు, వచ్చి కార్యం జరిగించి మళ్ళీ వెళ్ళిన తర్వాత దేవుడు. భూమి మీదకి వచ్చినప్పుడు సంపూర్ణ మానవుడు. అందుకే మనలాగా ఆకలిగా ఉన్నాడు, నిద్రపోయాడు, వేదన పడ్డాడు, మన అనుభవాలన్నీ పొందాడు. చూడండి, వచ్చి ఆయన బాప్తిస్మం పొంది వెళ్తున్నప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసయ్యని గురించి ఏమన్నాడు? అదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. లోక పాపాలన్నిటినీ తన మీద వేసుకొని మొయడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల అదుగో అన్నాడు. అక్కడ యేసయ్య హీరోయిజం బయటపడుతుంది. అది హీరో అంటే, అదండి హీరోయిజం అంటే. అందరినీ విమోచించడానికి వచ్చిన ఏకైక రక్షకుడు. రక్షకుడు ఉదయించినాడట మన కొరకు పరమా, రక్షకుడు ఉదయించినాడట, రక్షకుడు ఉదయించినాడట మన కొరకు పరమా, రక్షకుడు ఉదయించినాడట. స్తోత్రం. కమ్మని పాటలు పాడారు పెద్దోళ్ళు కదా. మనమేం తక్కువ తిన్నామైంది, మనం కూడా పాడాం. వీచే గాలి స్వాగతమని వెలిగే తారా సందడి చేసే, వీచే గాలి స్వాగతమని వెలిగే తారా సందడి చేసే, ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా, శ్రీయేసుడేలలోన ఉదయించగా, శ్రీయేసుడేలలోన ఉదయించగా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే ఘనత కలుగునుగాక, దేవునికే ఘనత కలుగునుగాక. వీచే గాలి స్వాగతమని వెలిగే తారా చేసి, వీచే గాలి స్వాగతమని వెలిగే తారా సందడి చేసి. ఇతర సాహిత్యాల్లో కూడా ఉంది. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాత్. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాత్. శుక్రేణ జ్యోతిర్గుంక్షి సామను ప్రవిష్టః ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః.
సృష్టికర్తయైన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరే. సృష్టికర్తయైన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరే. దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే, దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే, మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే. ఆటలు ఆడే బీచేగాలి స్వాగతమని, వెలిగే తార సందడి చేసే. ప్రైజ్ ది లార్డ్. సృష్టికర్త మనుషుడిగా మారి అమ్మ కడుపులో పప్పుకున్నాడట. నిజంగా కదా? సృష్టికర్తను గర్భాను మోసే ధన్యత స్త్రీకి లభించింది, పురుషుడికి దొరకలా ఛాన్స్. దేవునికి స్తోత్రం. సృష్టికర్తను తన కడుపును మోసే భాగ్యం అమ్మకు లభించింది. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే. సృష్టికర్త యొక్క ఆటను మరియమ్మ స్పర్శించింది. ఆటలు ఆడే. మనందరం అమ్మ కడుపులో ఉండి తన్నాం, కాళ్ళతో చేతులతో కదిలినప్పుడు ఆ కదలిక అమ్మకు తెలుస్తుంది, ఎక్కువ స్త్రీలకు తెలుస్తుంది కదా. కడుపులో బిడ్డ కదలికల్లో అదొక మధురానుభూతి తల్లికి, అవునా? ఆ ధన్యత సృష్టికర్త కదలికల్ని మరియ మోసింది. అందుకే ధన్యురాలు నీవన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే అసలు ఈ విశ్వమంతటిని నిర్మించిన వాడు, కాలమే లేనివాడు కాలంలో చేరటం, సృష్టికర్త అయినవాడు సృష్టిగా మారటం, అంత తగ్గించుకొని అమ్మ కడుపులో బొబ్బవటం, ఆటలాడటం, అది చెప్తుంది. అది అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయా శుక్రేణ జ్యోతిర్గుంక్షి సామను ప్రవిష్ట ప్రజాపతిశ్చరతి గర్భే అంతః ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. నెట్లో సెర్చ్ చేస్తే దాని మీనింగ్ కనపడింది. అది అంటే విశ్వమే పులకించిపోయింది ఆయన భూమి మీదకి వస్తుంటే. గాలి స్పందించింది, ప్రకృతి స్పందించింది, నక్షత్రాలు స్పందించినాయి, సూర్యచంద్రాదులు స్పందించారు, భూమి పులకించింది, ప్రకృతి అడవి ప్రహర్షించింది, కొండలు గదిలినాయి. ఆహా, మా జన్మ ధన్యం, మా సృష్టికర్త మా మీద కాలు మోపుతున్నాడని. అందుకే వీచే గాలి స్వాగతమనియే, వెలిగే తార సందడి చేసే. వీచే గాలి స్వాగతమనియే, వెలిగే తార సందడి చేసే. పాపము చేసిన మానవ జాతి మొత్తాన్ని విమోచించడానికి అవసరమైన పరిశుద్ధ రక్తమును ప్రాయశ్చిత్తముగా చిందించడానికి దేవుని గొర్రెపిల్లగా దిగి వచ్చిన ఏకైక రక్షకుడు యేసేనని తెలిసి ఉండాలి. ఇది మూడవ అర్హత. మొదటిది పాపినన్న గ్రహింపు, రెండవది పాపానికి వచ్చే శిక్ష, మూడవది పాపము నుండి విమోచించడానికి దేవుడు మన కొరకు వేసిన మార్గము యేసేనన్న గ్రహింపు. ఇంకెవరు రక్షించడానికి ఎవరికి లైసెన్సులు లేవు. మనల్ని రక్షించడానికి ఇంకెవరికి అధికారం లేదు. ఎందుకు లేదంటే, అధికారం లేదంటే వాళ్ళు ఏం చెయ్యలేదు. అర్థమైందా? పాపులందరి కొరకు చిందించే రక్తము పరిశుద్ధ రక్తమై ఉండాలి. ఇది మొదటి సంగతి. జన్మలో కానీ కర్మలో కానీ పాపం ఉండకూడదు ఆ వ్యక్తికి. ఇది మొదటిది. రెండవ రహస్యం,